నీ మీద ఎంతమంది పగపట్టినా నీ నీతిని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలిగితే కొంతకాలం నీకు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, వ్యతిరేక పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలాంటి రోజో తెలుసా? నీ నీతిని, నీ యథార్థతను గుర్తించిన దేవుడు నీ మీద పగపట్టిన వాళ్ళ కళ్ళ ముందే నువ్వు ఊహించిన రీతిలో నిన్ను ఉన్నతంగా దీవించే రోజు. అన్నయ్యలు, నాకు ఒక కల వచ్చింది అని యోసేపు తన అన్నలతో చెబితే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని యోసేపు మీద పగబట్టారు. కానీ వాళ్ళు ఎంత యోసేపు మీద పగపట్టినా దేవుడు యోసేపు మీద కలిగి ఉన్న ప్రణాళికని వాళ్ళు ఊహించలేకపోయారు. ఫైనల్ గా జరిగిందేంటి? యోసేపు దేశాన్ని పరిపాలించే స్థానంలో ఉంటే అతని అన్నలు అతని దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరించే స్థాయికి రావాల్సి వచ్చింది.